వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని పలు గ్రామ సభల్లో గందరగోళం. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పీఓ రాహుల్. మహిళా కౌలు రైతుకు జైవిక్ ఇండియా అవార్డు. కోవెలకుంట్లలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 10,000 లంచం తీసుకుంటూ రామగుండం ఎస్టీఓ ఏకుల మహేశ్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణ పవన్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ టీచర్ కన్నూరి ఆనందరావు నుండి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఈ రోజు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మాత్రమే వాళ్ళు ఖుషి అంటున్నారు. వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా రామగుండం ఎస్టీఓ ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు. కేవలం ఖుషి అనేది ఏంది? ఖుషి ఎందుకు? రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా? ఎస్టీఓ గారు ఖుషిగా ఇవ్వమనడం ఏంటి? అది సరైన పద్ధతి కాదు. ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయొద్దు అని ఎస్టీఓలకు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం పాలాభిషేకం మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మరియు ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్మురత్నం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు జిమ్దామ్ మరియు జాకీర్ బాయి సోము ఈ కార్యక్రమంకి పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన వీరుడు. ఆ చరిత్ర వింటుంటే, ఆయన చేసిన పని వింటుంటే ఒళ్ళు గగుర్పరిచే విధంగా ఆయన ఎంత అద్భుతమైన పోరాట పటిమ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద చేయడం జరిగింది. అటువంటి మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం అంటే జయంతి కార్యక్రమం. జయంతి అనడానికి కూడా లేదు, ఎందుకంటే చనిపోయారని కన్ఫర్మేషన్ ఉంటే జయంతి అనొచ్చు. కాబట్టి జన్మదినం కిందే కన్సిడర్ చేయాలి, అంతే, జన్మదినమే. సో కాబట్టి ఆయన జన్మదినం. అలాగే పేస్ మున్నత్వం గారు చెప్పినట్టు నిజంగా ఈరోజు అటువంటి పోరాట స్ఫూర్తి అడుగులు వేసే కొద్ది ప్రపంచంలాగా యువగానంతో ప్రజల్లో, యువతల్లో, మహిళల్లో చైతన్యం నింపి నేనున్నాను మీకు అండగా, వైఎస్ఆర్సీపీ చేసే అరాచకాలకి మీరు పోరాటం చేయండి, మీతో కలిసి నేను నడుస్తానని చెప్పనేసి రమారమి 3,000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి 3,000 కిలోమీటర్ల పైచిలు కంటే అది చాలా చిన్న విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ కుప్పం నుంచి ఆ పాదయాత్ర ప్రారంభమైంది, అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా దాటే వరకు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మనం చూసాం.
మరీ ముఖ్యంగా బంగారుపాలెం దగ్గర అయితే నేనున్నాను ఆ రోజు లోకేష్ గారి పక్కన. ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం. ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పంలో మా భవిష్యత్ నాయకుడు, ఒక లెజెండరీ లీడర్, నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటులు నందమూరి తారక రామారావు గారి మనవడు, అదేవిధంగా ప్రపంచమంతా మెచ్చినటువంటి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు, ఒక మాస్ లీడర్గా ఉన్నటువంటి మా బాలయ్య బాబు గారి అల్లుడు, ఈ మూడు సంబంధించినటువంటి వారసత్వం పుణికిపుచ్చుకొని అంతకు మించి రాబోయే తరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి కూడా ఒక వెలుగు రేఖగా ఉన్నటువంటి మా నారా లోకేష్ గారు. అందరూ ఆయన్ని హేళన చేశారు. ఒకప్పుడు ఏదో నోరు సరిగా తిరగదు, పప్పు శుద్ధ అని కూడా హేళన చేసిన వాళ్ళు ఈరోజు లోకేష్ ఏ విధంగా సమాధానం చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచ మేధావులు, ఆర్థికవేత్తలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దావోస్లో వచ్చినటువంటి సదస్సులో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేధావులకు మించి ఆయన ఇస్తున్నటువంటి ఆ డిబేట్స్ కానీ, ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి పట్టు కానీ ఆ లోకేష్ గారిని చూస్తూ ఉంటే మేమందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే తరానికి నాయకుడిగా మా కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన గత ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుప్పం సంబంధించినటువంటి రోడ్లు కానీ, అదేవిధంగా త్రాగునీటికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ చాలా పెద్ద ఎత్తున కుప్పానికి ఆయన ఇచ్చినందుకు కూడా మేమందరూ కూడా ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తూ, లోకేష్ బాబు గారి బర్త్డే ఎంతో ఉత్సాహంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో, మండలంలో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూ వద్ద పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని తెలియజేస్తూ, దానికి అందరూ కూడా వచ్చి లోకేష్ బాబు గారిని ఆశీర్వదించి ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి చేరే విధంగా భగవంతుని ప్రార్థించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా అధికారులపై ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవారికే వర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ లేని నిరుపేద ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో అన్ని ఉన్నవారికే ఇండ్లు వచ్చాయి, ఏమీ లేని పేదవారికి కనీసం పెన్షన్ కూడా మంజూరు కాలేదని, పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న పేరు రావాలి. అన్న పేరు రావాలి. దాడి నాటడం చెట్ల కొంట కొన్ని ఏళ్ళ కింద ఆకా నుంచి పోతాను నేను. నాదేమో అత్తలేదు, మొన్న వేయనోనే పేరు. నేను ఇప్పుడు కాదు, అలాంటి రోడ్ల కొంట వెనుకట మా పోసి అయినా ఆయన చచ్చిపోయా ఇప్పుడు 15 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు మేము ఇద్దరం పోయినాం. మా పోసి వేడు నేను పోయిన పని. దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.
నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబీ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధిక రంగస్వామి శుక్రవారం అక్రమ వెంచర్ల తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని నంద్యాల రోడ్, పగిడ్యాల రోడ్, నాగులూటి రోడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఏరియాలో మున్సిపల్ అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలోని నంబర్ రాళ్లను జేసీబీతో తొలగించారు. మున్సిపాలిటీ అనుమతి తీసుకుని వెంచర్లను తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. నేనేమంటున్నా స్టార్ట్ చేయండి లేదు అంటే మీరు స్టెప్ లేదండి ఉండు భాష ఉండే 90 నువ్వు మాట్లాడయా 90 మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం. సూర్యాపేట మండల కేంద్రమైన గరడపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుండి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసం. ఈ ఘటనలో 3 వాహనాలు ధ్వంసం కాగా ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది. మళ్ళీ జిన్నారం మండలం మాదారం గ్రామంలో రసబసగా మారిన గ్రామ సభ. భూమి లేని వారికి 12,000 రూపాయలు కేటాయిస్తామని కేవలం 2 పేర్లు ప్రతిపాదించడం విడ్డూరంగా ఉంది. 200 మందికి జాబ్ కార్డులు ఉన్నప్పటికీ 2 కేటాయించడం దుర్మార్గం. అదేవిధంగా రేషన్ కార్డుల గురించి గత సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాటికి పరిగణలోకి తీసుకోకుండా 2020 కంటే ముందు అప్లికేషన్ పెట్టుకున్న వారికి కొంతమందికే పేర్లు రావడం జరిగింది. మరి పోయిన సంవత్సరం నుంచి పెట్టుకున్నటువంటి అప్లికేషన్లలో రేషన్ కార్డులు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా అర్హుల లిస్టు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి శాంక్షన్ అయినాయి అని ప్రకటించడం పోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు, తీవ్ర ఆగ్రహం చెందడం జరిగింది. 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. आप जयदीप का नहीं
అమీన్పూర్ మున్సిపాలిటీలోని పటేల్గూడ గ్రామంలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ పాల్గొని ప్రజా సమస్యలపై 6 గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేయకపోవడం పైన ఆయన స్పందించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆసరా పింఛన్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా 6 గ్యారంటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వారికి 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందజేయాలని కోరారు. ఇదివరకే చాలాసార్లు రేషన్ కార్డుల కొరకు, ఆసరా పింఛన్ కొరకు, ఇల్లు లేని నిరుపేదలు ఇండ్ల కొరకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వార్డు సభలు పెట్టి మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం అంటే పేద ప్రజలను స్థానిక సంస్థల ఎలక్షన్ల కొరకు మోసం చేస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజల కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ధర్నా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సెక్రటరీ జయబాలరాజు, బీజేపీ బూత్ అధ్యక్షులు చిన్నారుల శ్రీనివాస్, ముదిరాజ్ నాయకులు ఈర్ల భాస్కర్, ముదిరాజ్ గులకుంట్ల యాదగిరి, పటేల్గూడ పెద్దలు రొయ్యల రాజు, ముదిరాజ్ చిన్న రొయ్యల గణేష్, ముదిరాజ్ మస్కూరి నంద ముదిరాజ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల్బైలు రెవెన్యూ గ్రామంలో జిల్లా సర్వేయర్ గురివిరెడ్డి, ఏడీఏ భరత్, తహసీల్దార్ భీమరేశ్వరరావు శుక్రవారం ఉదయం రీసర్వే నిమిత్తం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భీమరేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద మండలంలోని వేపులబైలు గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారని, రెవెన్యూ గ్రామంలో మొత్తం విస్తీర్ణం 3700 ఎకరాలు ఉందని, తొలుత మండపుల వేముల గ్రామ సరిహద్దు నుండి ప్రారంభించామని, మొత్తం విస్తీర్ణాన్ని 200 ఎకరాలుగా విభజించామని, ప్రతి దినం 20 నుండి 40 ఎకరాల వరకు సర్వే చేస్తామని, ఈ సర్వే 100 సంవత్సరాలకు మునుపు జరిగింది అని, ప్రస్తుత ప్రభుత్వం రైతుకు రైతు మధ్య విభేదాలు రాకుండా కోర్టుకు వెళ్లకుండా రీసర్వే చేస్తున్నామని, 3 నెలలకు మునుపు ఈ మండలంలో ఆవువారిపల్లి, జాన్లకావలిపల్లి, అగ్రహారం, మద్దుల చెరువు రీసర్వే చేశామని, మొత్తం 330 అర్జీలు రాగా వాటిని ఆన్లైన్ చేశామని భీమరేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ కిరణ్మయి, వీఆర్ఓ రమణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. ఈ అర్జీలలో దాదాపు మన మండలంలో 333 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో అవన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో కంప్లీట్గా ఇప్పుడు ఒక రోజుకి 5 అర్జీలపైన స్పందించి ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నాము. అందులో కూడా ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ కూడా మేము రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పనేసి అది కూడా ఉచితంగా డబ్బులు ఏమో తీసుకోకుండా ఉచితంగానే ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. మండలంలో ప్రస్తుతానికి ఈ రోజున వేపుల
బొంబైలు గ్రామంలో ఒక్కొక్క బ్లాక్లో ఒక రోజుకి 20 నుంచి 40 ఎకరాలు సర్వే చేస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయం 9 గంటలకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరియు మండలంలోని రిప్రజెంటేటివ్ వాళ్ళ సమక్షంలో రెవెన్యూ శాఖ, సర్వే డిపార్ట్మెంటు అందరూ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజ చేసిన సందర్భంలో ఆ రైతులకు ఏం తెలియజేశామని చెప్పంటే, ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా ముందుగా మేము మీకు టామ్ ద్వారా తెలియజేస్తాము. ఆ యొక్క తప్పనిసరిగా ఆ భూమిలో మీరు ఉండవలసిన మీ సర్వే నంబర్లు, మీ వ్యవసాయ భూములలో మీరు ఉన్నారని చెప్పంటే తప్పనిసరిగా మీ హద్దుల మేరకు మీకు చూపించి, మీ ఎవరైతే సంపూర్ణమైన రైతులుగా ఉన్నారో, హక్కుదారులుగా ఉన్నారో వాళ్ళను మాత్రమే సర్వే చేయించి ఆ యొక్క హద్దులు మేము చూపిస్తామని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఎవరైనా రైతులు రాని వాళ్ళ కారణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ, వాళ్ళ భార్యలు కానీ, బిడ్డలు కానీ వచ్చినట్టు చూపిస్తాము. భూ కమతాలు కానీ, చెరువులు, వాగులు, వంకలు, ప్రభుత్వ భూములు కూడా ముందుగా గుర్తించి వాటికన్నిటి కూడా సపరేట్గా రంగులు వేసి మీకు గ్రామ పట్టణంలో కూడా తెలియజేస్తూ ఉన్నామని చెప్పనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఒక గ్రామంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు ఏదన్నా ఉన్న వాటిని కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ యొక్క ప్రభుత్వంలో తప్పనిసరిగా రైతు ఉండి ఆ రైతు యొక్క కోరిక మేరకు, అభ్యర్థన మేరకే ముందుగా మేము నోటీస్ ఇచ్చి అందరిని కూడా సంతృప్తిగా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాము. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మండల నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరి మాట్లాడుతూ ములుగపూడి గ్రామంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, అందువల్ల బాధ్యత స్వీకరించడం కోసం మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి వచ్చానని తెలియజేస్తూ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం, జెడ్పీటీసీ గొల్ల చీనా దీవానం, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, గుమ్మల రేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అంకంరెడ్డి సతీష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పులిమధు, రాజవరం సర్పంచ్ తిరుమల వెంకన్నదొర, దిగువసివాడ సర్పంచ్ కొర్రపురోలు దేవుడు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించాక మొట్టమొదటిసారిగా నా బాధ్యత స్వీకరించడం కోసం రౌతులపూడి మండలం ములుగపూడి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామం మా పూర్వీకుల నుంచి, తరతరాల నుంచి ఒక ప్రత్యేక స్థానం ఉంది మా కుటుంబానికి. ఈ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబానికి, మా కుటుంబానికి ఒక బంధం ఉందండి. ఆగంగానే వీళ్ళు మంచితనం, వీళ్ళ ఆశీర్వాదం మంచిదని ఈవేళ నా రాజకీయ జీవితం ఈ ఊరితో, ఈ జనంతో శ్రీకారం చుట్టడం జరుగుతుందండి. వీళ్ళందరూ ఆ సమస్య మీ తలుపు కొట్టక ముందే మా నెంబర్ కానీ, మా పేరు కానీ, మా అడ్రస్ కానీ మీరు గుర్తుపెట్టుకుని ఎలాంటి సమస్య వచ్చినా మీకు అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటామని మరొకసారి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నానండి. మా ముద్రగడ కుటుంబానికి ఎప్పటి నుంచో మా తాతయ్య గారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, ములుగపూడి గ్రామం ఎప్పుడు పెద్దపీట వేసిందండి. రౌతులపూడి మండలం అంతా కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు, చాలా ప్రేమ కలిగిన మనుషులు, చాలా కష్టపడే మనుషులు, చాలా విశ్వాసం కలిగిన మనుషులని. అదేవిధంగా మా తాతయ్య గారిని, మా నాన్నగారిని ఏ విధంగా అయితే అందరినీ దీవించారో, ఏ విధంగా అయితే అందరినీ ఆశీర్వదించారో, అదేవిధంగా నన్ను కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యుడిగా భావించి, మీ కొడుకులాగో, మీ అన్నగానో, మీ చెల్లిగానో, మీ తమ్ముడుగానో భావించి నన్ను ఆశీర్వదిస్తారని, మీతో నడిపిస్తారని, ప్రతి రాజకీయం ప్రతిదీ మీరు నేర్పించి నన్ను ముందుండి నడిపిస్తారని ములుగపూడి గ్రామాన్ని అందరికీ నేను సవినయంగా అందజేసుకుంటాను. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వృద్ధులకు చలికాలం వేళ వృద్ధులు ఇబ్బంది పడకూడదని వారికి దుప్పట్లు పంపిణీ చేసిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.